హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మన వీడియోలో తెలంగాణ ఆసరా పింఛన్ గురించి అయితే మాట్లాడబోతున్నాము. సో ఎవరైతే ఆసరా పింఛన్ పొందుతున్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అనేది జరిగింది. సో ఫిబ్రవరికి సంబంధించిన ఆసరా పింఛన్ అమౌంట్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. సో ఈ ప్రకటన అనేది నల్గొండ డిఆర్డిఓ గారు అయితే ఈ ప్రకటన అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ ప్రకటనలో ఏముంది అంటే, ప్రతి నెల ఎవరైతే ఆసరా పింఛన్ పొందుతారో వాళ్ళకైతే ఈ ఫిబ్రవరికి సంబంధించిన ఆసరా పింఛన్ అమౌంట్ అనేది ఈ 27 మార్చి నుంచి ఏప్రిల్ 4వ తారీఖు దాకా అయితే ఈ అమౌంట్ అనేది ప్రతి ఒక్క ఖాతాదారుల అకౌంట్లో అయితే పడడం అనేది జరుగుతుందనేది వీళ్ళైతే ఈ ప్రకటనలు అయితే మెన్షన్ చేయడం అని జరిగింది. అండ్ 11 రకాల ఆసరా పింఛన్ వాళ్ళు ఎవరైతే పొందుతారో, అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్క అకౌంట్లో అయితే ఈ ఏప్రిల్ 4th లోపటైతే పడతాయని అయితే ఈ ప్రకటన అయితే వాళ్ళైతే ఇచ్చారు. అండ్ ఈ 2016తో సహా 4016 రూపాయలు ఖచ్చితంగా తీసుకోవాలని ఈ ప్రకటనలు అయితే వారైతే మెన్షన్ చేశారు. సో చాలామంది అయితే 2000 తీసుకుంటున్నారు, దాంతోపాటు 16 రూపాయలు పైనవి ఉంటాయి కదా, సో ఆ 16 రూపాయలు గిట్ట తీసుకోవాలని వారైతే చెప్తున్నారు. అండ్ ఒకవేళ ఎవరైతే మీరైతే అమౌంట్ తీసుకునేటప్పుడు ఈ 16,000 అయితే వాళ్ళు ఇవ్వకపోతే మీరైతే కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు అని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. ఈ అమౌంట్ అనేది అన్ని డిస్ట్రిక్ట్స్కి అయితే రిలీజ్ చేయడం అని జరిగింది. ఓన్లీ మేడ్చల్, హైదరాబాద్ వాళ్ళకైతే ఇంకా రిలీజ్ కాలేదు. అండ్ ఈ ఏప్రిల్ 4వ తారీఖు లోపల అయితే వీళ్ళకి రిలీజ్ కావడం అని జరుగుతుంది. సో దీని తప్ప ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్కి అయితే ఈ అమౌంట్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. అండ్ ఈ అమౌంట్ అనేది ఏం ఇంక్రీజ్ కాలేదు, ప్రతి నెల లాగానే 2016 వాళ్ళకి 2016 రూపాయలు పడుతున్నాయి, 4016 తీసుకునే వాళ్ళకి 4016 రూపాయలు పడుతున్నాయి. ఈ అమౌంట్ అనేది ఇంకా ఇంక్రీజ్ కాలేదు. పింఛన్ అమౌంట్ అనేది ఇంకా గవర్నమెంట్ అయితే ఇంకా పెంచలేదు. చాలామంది యూట్యూబ్ ఛానల్లో ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు, సో ఆసరా పింఛన్ పెంచారు అని. సో అలాంటి వాటికి నమ్మకండి. మన ఛానల్ అయితే జెన్యూన్ కంటెంట్ అయితే ఇస్తుంది. సో తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 3 నెలల నుంచి అయితే ఎవరు తీసుకుంటలేరో ఈ పింఛన్ అమౌంట్ అనేది, సో వాళ్ళకైతే ఈ పింఛన్ అకౌంట్ అనేది వాళ్ళైతే క్యాన్సిల్ చేయడం అని జరుగుతుంది. సో దాని తర్వాత మీకు అయితే చాలా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతి నెల ఎప్పుడు పడతాయో అప్పుడే తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది. సో లేట్ అండ్ డిలే మాత్రం చేయకండి. సో 2 months అయినా పర్వాలేదు తీసుకోండి, కానీ 3 నెలలకు మాత్రం పెండింగ్ చేయకండి. ఎందుకంటే ఒకవేళ మీరు 3 నెలల దాకా మీ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి వెళ్ళైతే మీరు తీసుకోకుంటే మీ ఆటోమేటిక్ మీ అకౌంట్ అనేది మీ పింఛన్ అనేది క్యాన్సిల్ కావడం అని జరుగుతుంది. సో దాని తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఆ ఆఫీస్ చుట్టూ ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. సో అలాంటి వాటికి జోలి చేయకండి అండ్ అలాంటి వాటికి మిస్టేక్ అయితే చేయకండి. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, ప్రతి నెల ఎవరైతే మీరు ఆసరా పింఛన్ తీసుకుంటున్నారో వాళ్ళైతే తప్పకుండా మీరు ప్రతి నెల అయితే మీ అకౌంట్లోకి వెళ్ళి ఈ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోండి. చాలామంది ఈ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకుంటలేరు. సో అలాంటి వాళ్ళకైతే ఈ ఆసరా పింఛన్ అనేది క్యాన్సిల్ కావడం అని జరుగుతుంది. సో గవర్నమెంట్ వీళ్ళకైతే 3 నెలల నుంచి తీసుకోకుంటే ఆటోమేటిక్గా కట్ చేస్తారని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళకి చాలామందికి అయితే కట్ అయింది. సో అలాంటి వాళ్ళు ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే ప్రజావాణిలో వెళ్ళి మళ్ళీ ఇలా కట్ అయిందని అయితే వాళ్ళైతే దరఖాస్తు చేస్తున్నారు. సో అలాగైతే మీరైతే చేయకండి. అండ్ ప్రతి నెల అయితే మీరు తీసుకోండి ఈ అమౌంట్ అనేది, తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.